బట్ ఈ ప్రమాదానికి ఏంటి ఎగ్జాక్ట్గా కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, పటాన్చెరు ఓఆర్ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ లో పూర్తిగా లాక్డౌన్ అయితే చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించారు. తెల్లవారుజామున 4:30కి ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఆమె సికింద్రాబాద్ నుంచి సదాశివపేట ఒక కార్యక్రమం కోసం వెళ్తున్నారు. ఆమె ఓఆర్ఆర్ దగ్గరికి రాగానే ఎక్సెల్ కి సంబంధించినటువంటి 6 వెహికల్ పూర్తిగా ఆ డివైడర్ ను ఢీకొట్టి ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి రైలింగ్ కు వెళ్లి తాకింది. ఈ సందర్భంలో ఆ వైపులో బెలూన్ ఓపెన్ అయినప్పటికీ అది కంట్రోల్ కాకపోవడంతో ఆమె స్పాట్ లో చనిపోయింది. నెక్స్ట్ భాగంలో ఎక్కువగా దెబ్బలు తాకి ఆమె స్పాట్ లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 35 సంవత్సరాలకి ఆమె ఎన్నికై చాలా కాలం కార్పొరేటర్ గా పనిచేసినప్పటికీ తన తండ్రి సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలోనే ఆయన అనారోగ్య పాలై చనిపోవడంతో పాటు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె నేరుగా ఈసారి తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి కూడా బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. 35 సంవత్సరాలకి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆమె మృత్యువాత పడటం అందరినీ కలిసి వేస్తుంది. ఆమెను ముందు నుంచి కూడా ఈ మరణం వెంటాడుతున్నట్టుగానే తెలుస్తోంది. గతంలో జనవరి నెలలో ఆమె హైదరాబాద్ లో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో లిఫ్ట్ లో ఇరుక్కొని చాలా ఇబ్బంది పడి అవస్థ తర్వాత ఊపిరాడక 2 గంటల తర్వాత ఆమె డిస్మిస్ బయటకు వచ్చింది. సడన్ గా ఫిబ్రవరి నెలలో టీఆర్ఎస్ కేసీఆర్ నిర్వహించినటువంటి నల్గొండ సభకు వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో చౌటుప్పల్ దగ్గర ఆమె కారు యాక్సిడెంట్ ఒక హోమ్ గార్డ్ కూడా చనిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యం దానికి కారణం అని చెప్పారు. ఇక మూడో ఇన్సిడెంట్ లో ఓఆర్ఆర్ లో సదాశివపేట వెళ్తున్న సందర్భంలో పటాన్చెరు వద్ద యాక్సిడెంట్ ఆమె స్పాట్ చనిపోవడం పూర్తిగా ఆమెకు మరణం వెంటాడుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఇన్సిడెంట్ గా తెలుస్తోంది. ఇప్పటికే ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగినటువంటి కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్ట్ అంతా చనిపోవడం అందరినీ కలిసి వేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇవాళ మృతి పట్ల సంతాపాలు ప్రకటించారు. ఇటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుల లాక్డౌన్ రోడ్డు ప్రమాదాన్ని మృతి పట్ల తీవ్ర నిజమే భాస్కర్, మీరు చెప్తున్నట్టుగా మృత్యు వెంటాడినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన వరుసగా 3 ప్రమాదాల నుంచి అంటే 3వ ప్రమాదానికి ఇక ఆమె బలైపోయింది. అయితే కారు మనం చూస్తుంటే ఏదో మన ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినట్టుగా ఉంది కానీ బట్ మరి సీట్ బెల్ట్ పెట్టుకోలేదా ఏంటి, వీటి గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్? కేవలం ఆమె వైపు ప్రయాణిస్తున్నటువంటి బెల్ట్ మాత్రమే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ బెలూన్ ఓపెన్ అయినటువంటి సందర్భంలో అది నిజంగా బలంగా రైలింగ్ కు తాకి ఉంటే ఖచ్చితంగా బెలూన్ పూర్తిగా ఓపెన్ అయ్యి ఆమె సేఫ్ గా ఉండేది. అయితే ఇప్పుడు ఆమె బెల్ట్ పెట్టుకుందా లేదా అనేటువంటి క్లారిటీ లేదు. కాకపోతే డ్రైవర్ వైపు మాత్రం ఎట్లాంటి బెలూన్ ఓపెన్ కాలేదు. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఈ ఎక్సెల్ 6 అనేటువంటివి ఈ BS6 వెహికల్స్ అన్ని కూడా కొంత టెక్నాలజీ అత్యంత కీలకమైనటువంటి టెక్నాలజీ. ఇప్పుడు వస్తున్నటువంటి వెహికల్స్ అన్ని కూడా చాలా టెక్నాలజీని వాడుకొని వాటిని పాటిస్తున్నటువంటి పరిష్కరించారు. కానీ బెలూన్ ఓపెన్ అయినటువంటి సందర్భంలో అది బలంగా ఓపెన్ కాకపోవడానికి కారణం అయితే ఆమె బెల్ట్ పెట్టుకోకపోవడం మాత్రమే తెలుస్తోంది. ఒకవేళ బెల్ట్ 2 వైపులా డ్రైవర్ వైపు ఆమె కూర్చున్న వైపు ఎమ్మెల్యే కూర్చున్న 2 వైపులా బెల్ట్ పెట్టుకుంటే ఖచ్చితంగా 2 బెల్ట్లు ఓపెన్ అయ్యి ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం నుంచి చాలా స్పష్టంగా ఉండేది. అయితే దీంట్లో బెల్ట్ ఎవరు పెట్టుకున్నారో పెట్టుకోలేదనేటువంటిది మాత్రం ఇప్పుడే మనం దాన్ని చెప్పలేం. కానీ ఈ కేసు పోస్ట్ మార్టం లో మాత్రం పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాదు. ఎందుకంటే డ్రైవర్ వైపు ఉన్నటువంటి బెలూన్ ఎందుకు ఓపెన్ కాలేదు, ఆ వైపు ఉన్నటువంటి బెలూన్ ఓపెన్ అయినప్పటికీ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి మిర్రర్ ఏదైతుందో ఆ మిర్రర్ వైపు పూర్తిగా క్రాక్స్ వచ్చింది. ఒకవేళ ఆ బెలూన్ పూర్తిగా ఓపెన్ అయి ఉంటే అది మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి ఆ బెలూన్ ఓపెన్ అయిపోయి ఆ ఫ్రంట్ సైడ్ మిర్రర్ ను కూడా మిర్రర్ వైపు కూడా మొత్తం ఓపెన్ అయిపోయి ఉండేటువంటి పరిస్థితి. కానీ ఆ బెలూన్ ఓపెన్ కాదు. ఇది ఎక్సెల్ 6 వెహికల్ పూర్తిగా పూర్తిగా 6 బెలూన్స్ ఉన్నటువంటి కారు, చుట్టుపక్కల ఉన్నటువంటి 6 బెలూన్స్ కూడా ఓపెన్ కావాలి. కానీ ఒకటే బెలూన్ కొంత అంటే అది హాఫ్ వరకు ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అయితే ఓపెన్ కాలేదు. ఇప్పుడు మొత్తం ఓపెన్ అయితే ఆ ఫ్రంట్ సైడ్ లో ఆమె ఖచ్చితంగా ప్రమాదం నుంచి బయటపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉండేది. కానీ ఈ బెలూన్ ఓపెన్ కాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దానికి ఆమె బెల్ట్ పెట్టుకోలేదు. చివరి నిమిషంలో
బలంగా సాగిన సందర్భంలో కొంత మేరకు ఓపెన్ ఆగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఏదైనా దురదృష్టకరం, ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికై 3 నెలల కాలంలోనే చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులో ఆమె గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. తండ్రి అడుగుజాడలు నడుస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆయన్న కూతురు అంటే బడుగు బలహీన వర్గాల ఆచార్జ్యోతి అయినటువంటి ఒక అది ఉంది. ప్రజలంతా కూడా ఆమెను దగ్గరుండి అక్కడ వన్ సైడ్ పిలిపించి ఆమె గెలిపించినటువంటి పరిస్థితి. కానీ అనతికాలంలోనే చిన్న వయసులోనే ఆమె అనంత లోకాలకు తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు కుటుంబానికి కూడా తీవ్ర దుఃఖం మిగిలింది. మొత్తం 3 కూతుర్లు, అందులో ఈమె చిన్నావిడ, రెండో సిస్టర్ ఇప్పుడే ఆసుపత్రికి చేరుకొని రెడ్ బాడీని కూడా పరామర్శించారు. వాళ్ళ కుటుంబం కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఇప్పటికే వారి కుటుంబానికి అండగా ఉంటామనేటువంటిది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా హామీ ఇచ్చారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా కేసీఆర్ కూడా పూర్తిగా అండగా ఉంటామనేటువంటి చెప్పారు. వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలనుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం డెడ్ బాడీ పటాన్చెరు ఆసుపత్రిలో ఉంది. అక్కడ నుంచి సికింద్రాబాద్ కు మరి కాసేపట్లో తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరికీ కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించారు. లాస్య నందిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.